నమస్తే, మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ ముందుంచాలన్న విషయం ఏంటంటే చికెన్ సూప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే మీ ముందుంచాలనేసి నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ మన వీడియోలోకి వెళ్ళిపోద్దాము. చూస్తున్నారు కదా, ముందు ఒక బాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో మనము కడిగి ఉంచుకున్న చికెన్ని అందులో మనము యాడ్ చేసుకోవాలండి. దాని యొక్క కొంచెం పచ్చిదనం పోయినంత వరకు కూడా కొంచెం మనము బాయిల్ చేసుకోవాలండి. అలాగా చూస్తున్నారు కదా, అలా బాయిల్ చేసుకొని కొంచెము మనం అది కొంచెం ఫ్రైలా చేసుకొని ఆ ముక్కలన్నీ కూడా వాటర్ కొంచెము దిగిపోయిన తర్వాత ముక్కలన్నీ మనం సెపరేట్ చేసుకోవాలండి. చికెన్ సూప్ని అనేక విధాలుగా మనం తయారు చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం ఈ స్టైల్లో చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా కర్రీలో కూడా వేసుకోవచ్చు. లేదు అనేసి అంటే ఇలా కూడా చేసి చూడండి, అసలు టేస్టే చాలా బాగుంటుంది. మనము ఇలా చేసిన తర్వాత ఆ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నిటినీ కూడా మనము వేరేగా ఒక ప్లేట్లోను ఆ ముక్కలన్నీ కూడా మనము సెపరేట్ చేసుకోవాలండి. సెపరేట్ చేసుకొని ఒక మరలా వేరే బాన్ పెట్టుకొని ఆ దాంట్లోనూ మనం కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత మనం ఏం చేయాలని అంటే ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అందులో ఆయిల్ పోసాము. కొంచెం మరిగినాక మనం ఆనియన్స్ కూడా ఎప్పుడు కూడా అనండి, మనం ఏదైనా సూప్ కానీ లేకపోతే కర్రీ కానీ కొంచెం ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెము బాగా వేగినాక అలా వేసుకుంటే అదొక టేస్ట్. కొన్ని అన్నీ పచ్చిగా కలుపుకొని మన పోగులు వండుకునే విధంగా వండుకుంటే అదొక టేస్ట్. ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్టైల్ అండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను, చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ చికెన్ సూప్ ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మనం పిల్లలు కానీ ఎవరైనా సరే బయట మనం కొట్ల మీద అవి తింటూ ఉంటాం అని అది ఇష్టపడతారు, కానీ అసలు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది మనకు తెలీదు. అసలు అందులో ఏం వాటర్ వాడుతున్నారు ఏంటో కొంచెం, ఎందుకంటే అంత హెల్దీ కాదనేది అయితే నేనైతే అంటాను. అందుకని చెప్పేసి ఏంటంటే ఇలాగ మనము పిల్లలు కానీ మనకు కానీ ఇష్టంగా తయారు చేసుకునేటప్పుడు ఇలాగ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, ఆనియన్స్ వేసుకున్నాము, తర్వాత మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాము. టమాటాస్ ఇవన్నీ కూడా కొంచెము మనము బాయిల్ అయినంత వరకు కూడా మనము కొంచెం అలా మగ్గబెట్టుకోవాలండి. అందులోనే మనము మన ఉడుకుతున్నప్పుడే మధ్యలో మనం ఎందుకంటే సాల్ట్, పసుపు ఇవన్నీ మనకు యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము ఇవన్నీ కూడా. ఎందుకంటే అంతకు మించి నేనైతే ఏమి బయట వేయనండి. ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పసుపు వేసాను. తర్వాత అంతకు మించి అయితే ఏం వేసుకోకూడదండి, ఎందుకంటే బయట పౌడర్లు కూడా మనం ఏం వేసుకోకూడదు. వీలైతే ఏంటంటే మసాలా పౌడర్ని మన ఇంట్లోనే చక్కగా గరం మసాలు అన్నీ, యాలకులు, ధనియాలు ఇవన్నీ మన ఇంట్లోనే పొడి చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి ఫ్లేవర్ అండి. నిజంగా చాలా బాగుంటుంది. కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా ట్రై చేసి చూడండి. ఈసారి నేను అప్పుడు ఎలా తయారు చేసి కూడా చెప్తాను. అయితే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవ్వండి ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. అంతకు మించింది అయితే మనం దీనికి యాడ్ చేసిన అవసరం లేదండి. ఏంటంటే ఏవేవో పొడులు వేస్తుంటారు కొంతమంది, కానీ నేను అవి ఏవి వేయనండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ మాత్రమే యాడ్ చేస్తానండి. ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మనము కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు ఉంటాయి కదా, ఇది కాస్తంత బాగా వేగిన తర్వాత ఆ ముక్కలు మనం వేస్తుంది కారం అండి. కారం కూడా వేసుకున్నాక కొంచెం కలిగి పెట్టుకున్నాక మనం పక్కన ఉంచుకున్న ముక్కలు కూడా అందులో మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఆ కారం స్మెల్ అవి ఏవి రాకుండా కొంచెం అలాగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల మనము కొంచెం పచ్చివాసన పోతుంది. అందుకని చెప్పేసి మనము కాసేపు అలా వేపుకుంటాం. అలా మనము పక్కన
ఉంచుకున్నాం కదా ముక్కలు ఫస్ట్ స్టార్టింగ్లో తీసి, అవి ఇప్పుడు మళ్ళీ దానికి మనం యాడ్ చేస్తామండి. ఆ యాడ్ చేసిన ముక్కల్ని కాస్తంత అలాగ మనం బాగా కొంచెం కళాయి పెట్టుకొని ఆ ఉప్పు, కారము, మసాలా అవన్నీ బాగా మనకి పట్టేలాగా మనం బాగా కలియబెట్టుకోవాలండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ నేను సూపే చేస్తుంటానండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు కాబట్టి. అది ఎక్కువ గ్రేవీ కాదు, పులుసు కాదు, అలాగమాట చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చికెన్ తీసుకునేటప్పుడు ఏంటంటే మెత్తని ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవడానికి ఒక పక్కనండి అలా చేసుకుంటాము. తర్వాత ఏంటంటే అందులో బోన్స్ లాంటి ఉంటాయి కదా, దుమ్ములు, అవన్నీ కూడా నేను ఇలాగా సూప్కి కొంచెం టైం టేకన్ అయినా పర్వాలేదు కానీ సూప్కి మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఎందుకంటే మనకి 2 కర్రీలు కలిసి వస్తాయి. ఇష్టంగా పిల్లలు కానీ మనం కానీ అందరం కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి అలా తయారు చేసి పిల్లలకి మీరు అందరూ తినండి. చాలా బాగుంటుందండి, హెల్తీగా ఉంటుంది. అది తర్వాత మనం కొంచెం అదంతా అయిపోయిన తర్వాత ముక్కలు కూడా యాడ్ చేసాం కదా, తర్వాత వాటర్ వేసుకొని కాసేపు అంతా మనము మూత పెట్టుకొని తీసిన తర్వాత చూసారు కదా చికెన్ ఎలా రెడీ అయిపోయిందో. చికెన్ సూపు అలాగా కొంచెం జ్యూసీగా అలాగా ఎంత బాగుందో రెసిపీ. చూసారు కదా. ఇక మీ ఇంట్లో కూడా ఇది రెడీ చేసి అందరూ తినాలనేది అయితే నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా రెడీ చేసి పిల్లలందరికీ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నానండి. చికెన్ సూప్ రెడీ. మీరందరూ కూడా చూసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ. నమస్తే, మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా?